ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు నేలపై పుట్టిన ప్రపంచ స్థాయి గాయకుడు. ఈలపాట నుంచి జోలపాట దాకా ఆయన స్వరాన్ని ఆరాధిస్తూ 2-3 తరాలు గడిచిపోయాయి. ఆయన లేని లోటును ఆయన విగ్రహారాధనతోనైనా తీర్చుకుందామని తెలంగాణ సర్కార్ భావించింది. వేల పాటలు పాడి ఎన్నో సన్మానాలు అందుకున్న రవీంద్ర భారతిలోనే ఆయన రూపును ఆవిష్కరించుకోవాలని తలపెట్టింది. పైగా ఇది బాలుగారు బతికున్నప్పుడు బయటికి చెప్పుకున్న అభిలాష కూడా. అదే ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య భావజాలాల్లో సంఘర్షణకు తావిచ్చిందా? తెలుగు ఐకాన్స్ విగ్రహారాధన తెలుగు రాష్ట్రాల్లో ఒక సమస్య కాబోతోందా? ఎస్పీబీ అందరివాడా ఆంధ్రవాడా? బాలసుబ్రహ్మణ్యం ఈజ్ కమర్షియల్ ఆర్టిస్ట్ అని. ఇక్కడ ఉద్యమాలలో తిరిగినోడు కాదు, వచ్చినోడు కాదు, ఇక్కడ జైళ్ళలో పోయినోడు కాదు, ఏ ప్రాంత అస్తిత్వం గురించి మాట్లాడినోడు కాదు. బరాబర్ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆపాలి, దానికి తొందర ఏం లేదు. కళాకారులకు ప్రాంతాన్ని ఆపాదించడం కరెక్టేనా? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అనే ఆయనకి మనం ఒక ప్రాంతం డిసైడ్ చేయడానికి తప్పు అని నా ఉద్దేశం. ఏంటంటే ఆయన యూనివర్స్. అవును, ప్రభుత్వం ఒప్పుకున్నా ప్రాంతం ఒప్పుకోనంటోంది. తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య స్వాగతించింది. తెలంగాణ ఉద్యమ వర్గం మాత్రం ససేమిరా అంటోంది. ప్రజాపక్షాన పోరాడిన తెలంగాణ కవుల విగ్రహాలు ముందుగా పెట్టాలి, ఆ తర్వాతే బాలు అయినా ఇంకోరైనా అని మారం మొదలైంది. జానపదాలు, ఇక్కడ సాహిత్యము, ఇక్కడ కవులు, ఇక్కడ కళాకారులు ఎంతో మంది ఉన్న తర్వాత, జైళ్ల పాలైనటువంటి వాళ్ళై ఉన్న తర్వాత కూడా బాలసుబ్రహ్మణ్యం గారిది పెట్టేంత తొందర ఏమొచ్చింది? తెలంగాణలో ఎన్టీఆర్, వైఎస్ విగ్రహాలున్నాయి. ఏపీలో పివి నరసింహారావు లాంటి ప్రముఖుల విగ్రహాలకు ఎందుకు చోటివ్వరు అనేది మరో లాజిక్. కానీ ఇది తొండాట అని, వార్తల్లో నిలవడం కోసం చేసే ఫీట్లని ఆంధ్ర సైడ్ నుంచి రకరకాల విమర్శలుస్తున్నాయి. అందరు అంటున్నారు తెలుగు ప్రజలు అని మాట్లాడుతున్నారు, చాలా మంది ఏమేమో మాట్లాడుతున్నారు. ఏమంటారు, నంద్యాలకు వెళ్ళి గెలిచిన పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిండు, మీరు ఆంధ్రాలో ఒక జిల్లా పేరు ఆయనకు పెట్టండి, లేకపోతే అమరావతి పేరు తీసేసి పివి నరసింహారావు పేరు పెడతారు, ఆ పేరు పెట్టండి. మా చెన్నారెడ్డి పేర్లు అక్కడ ఒక జిల్లా పేరు పెట్టండి, లేకపోతే 4 యూనివర్సిటీలకు పేర్లు పెట్టండి. ప్రతి జిల్లాలో చెన్నారెడ్డి గారు, ఆయన కూడా సమైక్య రాష్ట్రంలోనే కదా. మరి ఇక్కడ ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి ఇటువంటి వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి కదా, వాళ్ళే కూడా అక్కడ పెట్టండి. ఇక్కడ కళాకారులై, ఇక్కడ కవులై, ఇక్కడ సాహిత్యాన్ని మా పోతనేది పెట్టినరా, ఇటువంటి వాళ్ళు ఒక పెట్టండి, జిల్లాకు 4 విగ్రహాలు పెట్టండి, అప్పుడు మేము కూడా ఎస్ కరెక్ట్ అని చెప్పి మేము కూడా ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది. అభినవ గాన గంధర్వుడిగా తెలుగు ఖ్యాతికి ప్రపంచవ్యాప్తంగా గొంతుగ్గా మారిన ఎస్పీ బాలు అందరివాడు అని ప్రభుత్వం కూడా సర్టిఫై చేస్తోంది. కళాకారులకి, గొప్ప గొప్ప వ్యక్తులకి కులాలతో, ప్రాంతాలతో ముడిపెట్టకూడదని నా యొక్క కోరిక, నా యొక్క విన్నపం. అటు విగ్రహ ఏర్పాటుపై జీవో కూడా జారీ చేసింది ప్రభుత్వం. విగ్రహ తయారీ కూడా పూర్తయింది. డిసెంబర్ 15వ తేదీ బాలు జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో సీఎం చేతుల మీదుగా ఆవిష్కరణ జరగబోతోంది. ఆలోగానే అభ్యంతరాలు పుట్టి విగ్రహ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ విగ్రహం పెట్టడానికి ఒక ముఖ్య కారణం ఉందండి. ఆ ముఖ్య కారణం ఏంటంటే, బాలుగారు ఎప్పుడో ఒక 12 సంవత్సరాల క్రితం మన ఎంఎస్ విశ్వనాథన్ గారికి రవీంద్ర భారతిలో సన్మానం చేశారు. ఘంటసాల గారి విగ్రహానికి బాలుగారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇళయరాజా గారు పూలమాల వేశారు. బాలుగారు ఉన్నారు, రేపొద్దున నాకు ఏదైనా అయితే నన్ను కూడా పక్కన పెడతారా అని అడిగారు మమ్మల్ని. అది మా మనసులో నాటికిపోయింది. శుభలేఖ సుధాకర్ ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ కార్యాలయానికి వెళ్లి రామచంద్రరావును కలిసి సంఘీభావం కోరారు. దీంతో విగ్రహ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. పైగా మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని ఇటీవల జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో సీఎం రేవంత్ మాటిచ్చారు. సో తెలుగు ఐకాన్స్ చుట్టూ కాంట్రవర్సీలు షురు అవుతున్నట్లేనా? ఇది ఇక్కడితో ఆగకుండా టాలీవుడ్ హీరోల్ని కూడా చుట్టుకుంటుందా? అభిమానం ప్రాంతాలకు అతీతమన్న భావన కరెక్ట్ కాదా? అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసుందామని విభజనకు ముందు వేసుకున్న ఒట్టును తీసి గట్టును పెట్టాల్సిందేనా? ఎవరికెవరు సొంతం? ఇలా కొత్త క్వశ్చన్స్ రైజింగ్ అన్నమాట.